మల్లవరంలో కాపు హక్కుల పరిరక్షణ సమితి కార్యాలయాన్ని ప్రారంభించిన యానం ఎమ్మెల్యే కాకినాడ జిల్లా తాళరేవు మండలం పి మల్లవరంలో ఏర్పాటు చేసిన కాపు పరిరక్షణ సమితి ముమ్మడివరం నియోజకవర్గ కార్యాలయాన్ని యానం ఎమ్మెల్యే గొల్లపల్లి శ్రీనివాస్ అశోక్ ప్రారంభించారు. సమితి అధ్యక్షులు కోటిపల్లి వివిఎస్ఎస్ ప్రకాష్ నాయుడు మాట్లాడుతూ నియోజకవర్గంలోని కాపు యువకులు మహిళలకు వివిధ కోర్సులలో శిక్షణ ఇవ్వడం జరుగుతుందన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గొల్లపల్లి మాట్లాడుతూ కాపు సామాజిక వర్గంలో పేదల అభ్యున్నతికి ఇటువంటి సంఘాలు దోహదం చేస్తాయని తెలిపారు. సంఘాన్ని ఏర్పాటు చేయడానికి ముందుకు వచ్చిన ప్రకాష్ నాయుడిని ఆయన అభినందించారు. అంతకుముందు ఆయన స్థానిక నాయకులతో కలిసి వెంకటేశ్వర స్వామి ఆలయంలో పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు ధూళిపూడి సుబ్బారావు, ఉంగరాల వెంకటేశ్వరరావు, ధూళిపూడి వెంకటరమణ, ధూళిపూడి నాగేంద్ర ప్రసాద్, పూడి గొల్లబాబు, విల్ల సత్యనారాయణ, డి శుభ, అందే కాశీ, నిమ్మకాయల సత్యనారాయణ మూర్తి తదితరులు పాల్గొన్నారు. పాత్రికేయ మిత్రులకి అందరికీ కూడా నా నమస్కారం. ఈరోజు ఇలా మల్లవరంలో కాపు సంరక్షణ సమితి అని ప్రకాష్ గారు ఆధ్వర్యంలో నన్ను పిలవడం జరిగింది. ఈ కాపు సంరక్షణ సమితి అనేది గత ఎన్నో సంవత్సరాలుగా ఎన్నో చోట్ల అనేక పేర్లతో చాలా వ్యవస్థలు స్థాపించబడినాయి. కానీ ఈయన కొత్త ఉన్నతంగా కాపులకి ఏ ఇబ్బంది వచ్చినా అది మ్యాట్రిమోనీ కానీ లేకపోతే శిక్షణ శిబిరాలు కానీ కాపు లోన్స్ కానీ ఏదేమైనా కాపులకు సంబంధించిన లేని కాపులకు కానీ పేద కాపులకు కానీ అండగా ఉండే విధంగా వాళ్ళకి అన్నీ వచ్చే విధంగా ఈయన చర్యలు తీసుకుంటామని చెప్పి ఒక షాప్లో ఈయన ఇవన్నీ పెట్టి స్థాపించడం జరిగింది. ఈరోజు గత జరిగిన ఎన్నికల్లో కాపులు పెద్దన్న పాత్ర పోషించమని మన పవన్ కళ్యాణ్ గారు కూడా చెప్పడం జరిగింది. దానికి అనేక చోట్ల ఎప్పుడూ లేని విధంగా కాపులు కానీ అనేక కులస్తులు కూడా సహకరించి కొత్త ప్రభుత్వాన్ని ఏర్పరచుకున్నారు. దీంట్లో ప్రతిసారి చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో కూడా కాపులకి పెద్దపీట వేసి అనేక లోన్స్ కానీ కాపు వాళ్ళకి అనేక నిధులు కూడా సెపరేట్గా కేటాయించడం జరిగింది. ఈసారి కూడా ఆయన అవి కూడా అలాగే ఈ గవర్నమెంట్లో కూడా ఆయన చేస్తారని ఆశిస్తున్నాం. దానికి కూడా అంతకు ముందే ప్రకాష్ గారు ఇటువంటి డెసిషన్ తీసుకుని మనంతు మనం కూడా ఏదో కాపులకు సాయం చేయాలి, కాపులకు తోడు నిలబడాలి అని చెప్పి ఆయన మంచి ఉద్దేశంతో ఎదరికి రావడం, అది కూడా మలవరంలో ఉన్న ప్రతి ఒక్కరూ కాపులే కాదు అందరూ కూడా అందరికీ న్యాయం చేసే విధంగా అన్ని కులాలు కూడా కలిసి ఇక్కడ సహకరిస్తూ అందరినీ ఒకరికొకరు కాపాడుకుంటూ ముందుకెళ్తారని, దానికి ఇందాక బూరిబాబు గారు చెప్పినట్టు విధంగా ఉన్న బుచ్చిబాబు గారికి కానీ మంత్రివర్యులు సుభాష్ గారికి కానీ లేకపోతే ఎంపీ హరీష్ గారికి కూడా, ఎందుకంటే ఈ నియోజకవర్గ కార్యక్రమాన్ని మీరు ముందుకు తీసుకొచ్చారు కాబట్టి మధ్యలో వదలకుండా అందరూ కూడా ఆయనకు సహకరించి ఏ ఇబ్బంది వచ్చినా కూడా పూర్తిగా తోడంటారని ఆశిస్తూ సెలవు తీసుకుంటారు.